వాళ్ళు ఈరోజు ఒక కీలకమైన ఆధారాన్ని మాకు అందించారు. దానివల్లే మాకు అర్థమైంది ఆ హంతకుడు ఎక్కడో లేడు, ఈ ఇంట్లోనే ఉన్నాడని. అయిపోయింది, అంతా అయిపోయింది. ఇక నేను ఇండియాలో జైలు గోడల్లో మగ్గిపోవాల్సిందే. ఏం మాట్లాడుతున్నారు ఎస్ఐ గారు? హంతకుడు ఈ ఇంట్లో ఉండడం ఏంటి? అవును మేడం, తప్పు చేసిందే కాకుండా ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నేరం చేసిన వాడు ఏదో ఒక సమయంలో దొరికిపోతాడు కదా. అలాగే ఇతను కూడా దొరికిపోయాడు. ఎస్ఐ గారు, మీరు ఊరించి చెప్తూ ఉంటే చివరికి ఎవరి పేరు చెప్తారో అని ఆలోచిస్తుంటేనే హార్ట్ అటాక్ వచ్చేలా ఉంది. ముందు దయచేసి ఆ మనిషి ఎవరో చెప్పండి. ఇంకెవరు? మిస్టర్ తారక్. ఎస్ఐ గారు, అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థం అవుతుందా? నేను అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. అన్ని ఆధారాలు తెలుసుకునే మాట్లాడుతున్నాను. శాంతి చావుకి మీరే కారణం. శాంతి చావుకి నేనెందుకు కారణం అవుతాను ఎస్ఐ గారు? తనని చంపిన నీచుణ్ణి బయట పెట్టాలని నేనే అనుకున్నాను. శాంతి తల్లిదండ్రుల చేత కేసు పెట్టించింది నేనే కదా. అలాంటిది శాంతికి నేనెందుకు హాని తలపెడతాను? శాంతి చావుకి మీరే మూల కారణం అని చెప్పడానికి ముఖ్యమైన సాక్ష్యాలు మా దగ్గరున్నాయి. ఇక మీరు తప్పించుకోలేరు. ఎస్ఐ గారు, మీరు ఎక్కడో ఏదో పొరపాటు పడ్డట్టున్నారు. ఆ శాంతిని చంపాల్సిన అవసరం కానీ అలాంటి దురుద్దేశం కానీ మా తారక్కి లేదు. మీరు సంపాదించిన ఆధారాలేంటో మాకు తెలీదు, కానీ ఆ ఆధారాల వెనుక ఇంకేదైనా అబద్ధం ఉండుండొచ్చు. లేదు మేడం, మా దగ్గర పక్కా సాక్ష్యాలున్నాయి. అవి మాకు లభించాకే మేము ఇక్కడికి వచ్చాం. తారక్ గారు, విచారానికి మీరు మాకు కోఆపరేట్ చేయాలి. ఎస్ఐ గారు, మీరు మరొకసారి ఆలోచించండి. తారక్ గారు ఒక మనిషికి సహాయం చేసేవారే కానీ కీడు తలపెట్టేవారు కాదు. మంచి చేసేవారే కానీ చెడు చేయాలనే ఆలోచన కూడా ఆయనకి రాదు. ఒక్కోసారి ఒక మనిషి మంచితనం వెనక దాగి ఉన్న కుట్ర మన కంటికి కూడా కనిపించదమ్మా. ఎందుకంటే ఆ మనిషి మంచితనం అనే అడ్డుతెర అందరి కళ్ళకి అడ్డంగా నిలబడుతుంది. అమ్మయ్య, ఎవరో తెలియకుండానే నాకు సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ కేసు తారక్ మీదకు వెళ్ళిపోతే నేను తప్పించుకోవచ్చు. భగవంతుడా, నాకు ఒకే ఒక్క అవకాశం ఇవ్వు. నేను అమెరికాకు వెళ్ళిపోయాక ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక ఇండియాకి తిరిగి రాను. తారక్ సార్, దయచేసి మాతో కోఆపరేట్ చేయండి. విచారణ చేయడానికి మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. సార్, నాకు రావడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే నేను ఎలాంటి తప్పు చేయలేదు. కానీ ఒక్కసారి మీరే ఆలోచించుకోండి, మీరు చేస్తున్న పని ఎంతవరకు కరెక్టో. మేమన్నీ ఆలోచించుకునే ఇక్కడికి వచ్చాం తారక్ సార్. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. ఏంటి తారక్, అవకాశం దొరికితే నీతులు చెప్తావు కదా. అవతలి వాళ్ల తప్పు దొరికితే
పెద్ద సత్యహరిశ్చంద్రుడిలాగా విరుచుకు పడతావు కదా ఇప్పుడేమంటావు? ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలుసుకోకుండా మాట్లాడుకో హారిత. నిజం నిప్పు లాంటిది.